హలో హలో ఎవ్రీవన్. ఈరోజు మనం తెలుసుకునే విషయాలు ఏంటంటేనండి, మనం తినే ఆహారం వలన మనకి యాసిడ్ రిఫ్లెక్షన్స్ రావడం, ఒక్కోసారి కడుపులో మంట రావడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అలా రాకుండా ఉండాలంటే ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తినాలి అనే దాని గురించి ఒక డాక్టర్ గారు చెప్పిన విషయాలు తెలుసుకుందామండి. ఇప్పుడు అసలు యాసిడ్ రిఫ్లెక్షన్ ఎట్లా వస్తుంది, అది మనకు వచ్చింది అని ఎలా తెలుసుకుంటాము అనేది కూడా చెప్పారు. చూద్దాం. ఇప్పుడు కడుపు నిండా భోజనం చేసి ఆదమరిచి నిద్రపోతుంటాం. అర్ధరాత్రి దాటి ఏ ఒకటో రెండో అయినప్పుడు హఠాత్తుగా పొట్టలోంచి యాసిడ్స్ గొంతులోకి ఎగదన్నుతాయి. ఉలిక్కిపడి లేచి ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. అవి లేచి కూర్చుని మళ్ళీ కొంచెం మంచినీళ్ళు తాగితే ఆ మంట తగ్గినట్టు అవుతుంది కదా. అలాంటప్పుడు ఆ సమస్యను ఏంటంటే యాసిడ్ రిఫ్లెక్స్ అని అంటారంట. మెడికల్ సైన్సెస్లో యాసిడ్ రిఫ్లెక్స్ అంటారంట. అయితే తరచూ ఈ సమస్య తలెత్తితే ఏం చేయాలి, మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఛాతీ కింది భాగంలో మంట, పుల్లటి చేదు ద్రవాలు గొంతులోకి ఎగదనడం, భోజనం చేశాక అసౌకర్యంగా ఉండడం, తరచూ త్రేన్పులు, దగ్గు, గొంతు బొంగురు పోవడం, పళ్ళపై ఎనామిల్ పోవడం యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నవారిని వేధించే సమస్యలటండి ఇవన్నీ. జీర్ణక్రియలో సహకరించే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ మొత్తంలో విడుదలైనప్పుడు ఇలాంటి సమస్య వస్తుందట. జీర్ణకోశంలోకి వెళ్ళిన ఆహారం ఆమ్లం కలిసి అన్నవాహికలోకి ఎగదన్నుతుంది. అన్నవాహికకు జీర్ణకోశానికి మధ్యలో ఉండే ఒక కవాటంలాగా ఉంటుందంటండి. అది ఈ యాసిడ్స్ పైకి రాకుండా అడ్డుపడుతుందట, మనకి ఇట్లా పైకి ఎగదన్నకుండా అడ్డుపడుతుందట. కానీ అది బలహీనపడడం, సరిగ్గా పనిచేయకపోవడంతో ఈ సమస్య తలెత్తుతుంది అని చెప్తున్నారనమాట. మన జీర్ణకోశం గోడలకు ఆమ్లాల నుంచి రక్షణ కల్పించే పొర ఉంటుంది, కానీ అన్నవాహికలో ఈ పొర ఉండదటండి. అందుకని పైకి రాగానే ఈ యాసిడ్స్ ఇదంతా మనకి మంట పుట్టేస్తుంది అనమాట. ఈ యాసిడ్స్ ఈ పొట్ట లోపల ఉంటే మనకి బాధ కలిగించదు, ఈ పైకి ఎగదన్నప్పుడే ఈ మంట అని చెప్తున్నారు. అలాగే నిద్రపోవడానికి కనీసం 2-3 గంటల ముందే భోజనం చేయాలటండి. అంటే మనం పడుకునే టైంకి మన భోజనం అరిగిపోవాలి, అప్పుడే యాసిడ్స్ రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉంటాయట. రాత్రిపూట పొట్ట నిండా తినకూడదు, పగటిపూట కూడా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తినడం మంచిది. అదే అంటున్నా, 80% కడుపు నిండేట్టు చూసుకోవాలని చెప్తున్నారు ఈ మధ్య, ఇదన్నమాట. అలాగే భోజనం చేశాక 30 నుంచి 60 నిమిషాల పాటు కూర్చోవడం, మెల్లగా నడవడం వంటివి చేయాలి. భోజనానికి 30 నిమిషాల ముందు తక్కువ మొత్తంలో నీరు త్రాగాలి. భోజనం చేశాక 1-2 గంటల తర్వాతే మళ్ళీ నీరు తాగడం ప్రారంభించాలి. ఇదండి అస్సలు మెయిన్ మనం పాటించాల్సింది, ఇది వాటర్. నాకు అలా మంట వచ్చేది, నేను ఇది చూసినాక ఈ నీళ్లు తాగడం ఇలా చేయడం, భోజనానికి ముందు కొంచెం తాగి భోజనం చేసేసినాక 1-2 గంటలు ఆగి మంచినీళ్ళు తాగుతుంటే నాకు అసలు ఎలాంటి మంట రావడం లేదనమాట. ఇదిగోండి అదే చెప్తున్నారు. ఇది కంపల్సరీ పాటించాలండి పొట్టలో మంట వచ్చేవాళ్ళు. అలాగే మంచం తలవైపు భాగాన్ని 1.5 నుంచి 2 అంగుళాల వరకు ఎత్తిపెట్టి పడుకుంటే రాత్రిపూట నిద్రలో వచ్చే యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యను తగ్గించవచ్చు. తలగడ వాడతాం కదా ఎలాగో అది. పొట్ట భాగాన్ని బిగుతుగా పట్టే దుస్తులు ధరించకూడదు. పొగ తాగడం, మద్యపానం మానేయాలి. ఇవండి మనం చేయాల్సిన పనులు. అలాగే ఇంకా ఏం చేయాలంటే, మనం తినకూడనివి కూడా ఉన్నాయి. యాసిడ్స్ రిఫ్లెక్ట్ అయ్యేవాళ్ళు తినకూడని పదార్థాలు ఏంటో కూడా చెప్తున్నారు. మైదాతో చేసిన పదార్థాలు, మిఠాయిలు,
టమాటా, చింతపండు, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బ్రకోలీ, ఉల్లి, వెల్లుల్లి, ఊరగాయలు, గరం మసాలా, మిరియాలు, వెనిగర్ వంటివి. అది అంటే మసాలా అంటే కొంచెం లైట్గా వేసుకుని, మరి నాన్ వెజ్ కర్రీస్లో అస్సలు మసాలా వేగితే బాగోవు కదా, లైట్గా వేసుకోవాలన్నమాట. అలాగే ఈ పులుపు కూడా తగ్గించమని చెప్తున్నారు. పుల్లటి పళ్ళు, వాటితో చేసిన రసాలు, జీడిపప్పు, పిస్తా పప్పు తినకూడదటండి. మళ్ళీ శనగలు, రాజ్మా, సోయాబీన్స్ అంటే ఈ మంట తగ్గే వరకు, ఎప్పటికీ అని కాదు, కాస్త అది శాంతిస్తే కొన్నాళ్ళకి మళ్ళీ మామూలుగా కొంచెం కొంచెం తినొచ్చు, ఎక్కువ తినకూడదు అనమాట. ఇలాంటివి శనగలు, రాజ్మా, సోయాబీన్స్, చీజ్, ఎక్కువ కొవ్వు కలిగిన పాల పదార్థాలు, డీప్ ఫ్రై చేసిన పదార్థాలు తినొద్దు అంటున్నారు. అలాగే ప్రాసెస్ చేసిన మాంసాహారాలు కూడా. మళ్ళీ టీ, కాఫీ, మందు, చాక్లెట్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్, సోడాలు కూడా వద్దు అని చెప్తున్నారు. అధిక మోతాదులో నెయ్యి, వనస్పతి, డీప్ ఫ్రై చేసిన పదార్థాలు కూడా తినకూడదు అంటున్నారు. ఇవన్నీ మనం తినకూడని అంటే ఇట్లా యాసిడ్ రిఫ్లెక్ట్ అయ్యే వాళ్ళు తినకూడని పదార్థాలు ఇవి. తినవలసినవి ఏంటో చూద్దాం ఇప్పుడు. బ్రౌన్ రైస్, జొన్నలు, సామెలు, సజ్జలు, మిల్లెట్స్ చెప్తున్నారండి ఇక్కడ, ఓట్స్, బార్లీ, అలాగే గోధుమ ఉప్మా, ఇడ్లీ, దోశ, పొంగల్, పోహా, కిచిడి, వేయించిన మఖానా వంటి ఆహారాలు ఇవన్నీ తినవచ్చు. సొరకాయ, బూడిద గుమ్మడి, బీర, గుమ్మడి, పొట్లకాయ, క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప, చిలకడ దుంప, బఠానీ, దోసకాయ, ఆకుకూరలన్నీ తీసుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్ ఏంటంటే అరటి, యాపిల్, బొప్పాయి, దానిమ్మ, తర్బూజా, బాదం, అక్రోట్, అంజీర, ఖర్జూరాలు, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, వేయించిన శనగపప్పు తీసుకోవచ్చు. వెన్న శాతం తక్కువ ఉన్న పెరుగు, తాజా పన్నీర్ కూడా తినొచ్చంటండి. గుడ్లు, స్కిన్లెస్ చికెను, చేపలు వంటివి తినొచ్చు అని చెప్తున్నారు. మజ్జిగ, బార్లీ నీరు, కొబ్బరి నీరు వంటివి, పసుపు, జీలకర్ర, ధనియాలు, సోంపు, యాలకులు, ఆవాలు, సన్ఫ్లవరు, నువ్వులు, వేరుశనగ, రైస్ బ్రాన్ ఆయిల్స్ అంటే ఆయిల్స్ ఏమేమి వాడచ్చు అంటున్నారు. సన్ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనె, వేరుశనగ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్. అంటే ఆయిల్స్ కూడా మార్చి వాడాలంటున్నారు కదా. ఈ 4 చెప్పారండి దీంట్లో. ఇలా చేస్తే అంటే మనకి ఆ కడుపులో మంట అవన్నీ మందులు వాడకుండా తగ్గించుకోవచ్చు అనమాట. మరీ భరించలేనంతగా వస్తే ఇంకా తప్పదు, హాస్పిటల్కి వెళ్తామనుకోండి. కొన్ని ఇలాంటి చిట్కాలతో చాలా వరకు ఉపశమనం ఉంటుందండి కడుపులో మంటకైతే. నేను కూడా అది ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు తగ్గింది అలా. అలాగే ఇంకా మనం చేయకూడనివి ఏంటంటే, అంటే ఎక్కువగా ఒళ్ళు వచ్చేసేట్టుగా చూసుకోకూడదు, ఒళ్ళు రానివ్వకూడదు అనమాట, బరువు పెరగనివ్వకూడదు. టైంకి నిద్రపోవాలి, తిన్న వెంటనే పడుకోకూడదు, స్ట్రెస్ కూడా లేకుండా చూసుకోవాలి. అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా బిర్యానీలు వంటివి తినకూడదు. ఈ మధ్య ఈ డిన్నర్ టైమింగ్స్ అన్నీ మారిపోతున్నాయి కదండి. రోడ్ల మీద అన్ని ఫుడ్ కోర్ట్లు అని పెట్టేసి రాత్రి 12-1 గంట వరకు పిల్లలు, పెద్దోళ్ళు కూడా చక్కగా ఆ బిర్యానీలు అవి తినేస్తున్నారు. ఆ తినడం అలాగే ఉంది, జబ్బులు రావడం అలాగే ఉందన్నమాట. ఎంత చెప్పినా మరి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని అంటుంటారు కదా. మరి కొన్ని పాటించాలి కదండి. ఆ అర్ధరాత్రి పూట ఆ బిర్యానీలు తిని వెళ్ళితే ఆ నిద్ర సరిగా ఉండదు, ఆ మసాలా దీనికి, దాంతో ఈ అనారోగ్యాలన్నీ వస్తున్నాయన్నమాట. అలాగే ఉప్పు, కారం, మసాలాలు, నూనెలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకూడదు. మెయిన్ స్ట్రెస్ కూడా ఉండకూడదండి. స్ట్రెస్ ఉన్నా కూడా ఇట్లాంటివి కడుపులో మంటలు, ఛాతీ మంట ఇవన్నీ వచ్చేస్తాయట. మనం ఈ జాగ్రత్తలన్నీ పాటించి
ఈ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందామండి. మెయిన్ ఇది యాసిడ్ రిఫ్లెక్షన్స్ చెప్పారనమాట. పొట్టలో ఉన్న ఆమ్లాలు పైకి వచ్చి ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఇదంతా మంట పుట్టేస్తుంది అనమాట. అలా మంట పుట్టేవాళ్ళు ఇలా వాటర్ తాగడం చాలా జాగ్రత్తగా, భోజనానికి ఒక అరగంట ముందు ఒక గ్లాస్ తాగి తినేటప్పుడు మరీ గొంతు పట్టేసినట్టుంటే కొంచెం 1-2 గుటకలు వేయడమే. తర్వాత మళ్ళీ ఒక గంటన్నర ఆగిన తర్వాత మామూలుగా మనం మంచినీళ్ళు తాగొచ్చు అనమాట. అలా చేస్తే అసలు ఫుడ్ కూడా చక్కగా జీర్ణం అయిపోతుంది, యాసిడ్స్ ఏమీ పైకి రావట్లేదండి. సరే, ఈరోజు ఒక మంచి విషయం తెలుసుకున్నాం కదా. ఓకే అండి. మరి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి విషయాలు మనం తెలుసుకుందాం. సరేనండి, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.